జనరల్గా మనం చూసుకుంటే సర్వే కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఓట్ పర్సెంటేజ్ అని ప్రతి సంస్థ ఉంటుంది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాల్లో దాదాపు 85-90% వరకు ఓటు షేర్ ఉంటుంది. కానీ అదే హైదరాబాద్, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో అంటే ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కేవలం 50-60-65 దాటలేదు ఇక్కడ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల రోజు ఎలక్షన్ ఆఫీసరు అక్కడ ఆ ప్రాంతాల్లో హాలిడే డిక్లేర్ చేస్తాడు. అవును, ఎందుకు? అందరూ పార్టిసిపేట్ చేయాలని. అంతే కదా, దాని ఉద్దేశం వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. హాలిడే అని చెప్పి ఆ రోజు ఫ్యామిలీ తోటి వేరే ప్రోగ్రామ్ లోకి పోతున్నారు. కాకపోతే ఎలక్షన్ ఆఫీసర్లు, అధికారులు, ప్రభుత్వాలు కొంత మోటివేట్ చేస్తున్నారు మాధ్యమం, మీడియా ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే సోషల్ మీడియా కావచ్చు, వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే చైతన్యం రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలచే పరిపాలించబడిందే మన దేశం. ఆ ప్రభుత్వాన్ని మనం ఒక్కసారి తప్పుగా ఎన్నుకుంటే 5 ఏళ్ళు అనుభవించాలి. కాబట్టి మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మన దగ్గర 5 ఏళ్ళకు ఒక్కసారి వజ్రాయుధం లాంటి ఓటు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.